గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఎస్టర్డే క్లాస్లో మనం ఓపెన్ చేయండి, బుక్స్ ఓపెన్ చేయండి, పేజీ నెంబర్ 22 చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఎస్టర్డే క్లాస్లో మనం అసోసియేటివ్ ప్రాపర్టీస్, ఎడిషన్స్, మల్టిప్లికేషన్ చెప్పి డూ దిస్ పేజీ నెంబర్ 21 హోంవర్క్ చేయమని చెప్పాను. ఓకే, చేయండి, అందరూ చేసే ఉంటారు. ఓకే, నెక్స్ట్ టుడే టాపిక్ డూ దిస్. 22 పేజ్లో డూ దిస్ ఉంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 1, 2 మరి ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పుకొని కూర్చుంటే మనకి సమయం కుదరదు కాబట్టి ఇవి మీరు మాత్రం హోంవర్క్ చేయండి. ఓకే, డూ దిస్. వాట్ ఈస్ ద ఆస్కింగ్ క్వశ్చన్? ద డూ దిస్. యూజ్ ద కమ్యూటేటివ్ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ టు సింప్లిఫై ద ఫాలోయింగ్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చిన దాంట్లో అసోసియేటివ్ ప్రాపర్టీని తర్వాత కమ్యూటేటివ్ ప్రాపర్టీ రెండింటిని యూజ్ చేస్తూ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయాలి. ఓకే, డూ దిస్. ఫస్ట్ వన్, 319 plus 69 plus 81. This is the asking question. First of all, commutative property and second one associative property must simplify చేయాలి. Okay, 319 plus 69 plus 81 ఇలా బ్రాకెట్ పెట్టినప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెకండ్ వన్, ఈ 81 ఇటు తీసుకురండి. 319 plus 81 plus 69. దిస్ ఈజ్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు దీని సొల్యూషన్ మొత్తం ఏమైనా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ ప్లస్ సింబల్ ఏం చేయాలి, మనం అడిషన్ చేయాలి. ఓకే, ఈ రెండింటి అడిషన్ చేయండి. 319 plus 81. ఓకే, 10 టోటల్ 10 ప్లస్ 4 కదా, 400 ప్లస్ 69. 400 ప్లస్ 69 416. ఓకే, ఫినిష్. సెకండ్ వన్ నేను చెప్తాను, థర్డ్ ఫోర్త్ మీరు చేయండి అమ్మా. పర్ఫెక్ట్ రాసుకోవాలి. సెకండ్ వన్ 431 ప్లస్ 37 ప్లస్ 69 ప్లస్ 63. దిస్ ఈస్ ద గివెన్ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ రాద్దాం. సొల్యూషన్ 431 ప్లస్ 37 ప్లస్ 69 ప్లస్ 63. ఓకే, 431 ప్లస్ 37 ప్లస్ 69 ప్లస్ 63 ఈ రెండింటిని బ్రాకెట్ చేసినప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ దీన్ని చేంజ్ చేస్తూ రాయండి. 431 ప్లస్ 69. ఓకే, నెక్స్ట్ 37 ప్లస్ 63. ఓకే, దిస్ ఈజ్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ. 431 ప్లస్ 69 టోటలీ 500. ఓకే, 37 ప్లస్ 63 70 ఏమొస్తాయి 100, టోటలీ 600. ఓకేనమ్మా. నెక్స్ట్ 2 ఇంటూ ఆల్రెడీ ఇక్కడ బ్రాకెట్ ఇచ్చారు కదా, దీన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని రాయండి. 2 ఇంటూ 5 ఇంటూ 71 రాసి 2కి 5కి బ్రాకెట్ పెట్టండి, అసోసియేటివ్ ప్రాపర్టీ అని రాయండి. మల్టిప్లై చేస్తే 710 వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఫస్ట్ ఈ రెండింటికి బ్రాకెట్ 17కి 2కి బ్రాకెట్ పెట్టి అది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండి. నెక్స్ట్ ఈ 2ని 50 పక్కా తీసుకురండి. 50 ఇంటూ 2 ఇంటూ 17. నెక్స్ట్ 50కి 2కి బ్రాకెట్ చేయండి. దట్ ఈస్ ఆర్ కాల్డ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. మల్టిప్లై చేయండి. ఓకే, వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ థింక్, డిస్కస్ అండ్ రైట్. ద పేజ్ నెంబర్ 22లో థింక్, డిస్కస్ అండ్ రైట్ చూద్దాం. ఇచ్చిన హోంవర్క్ పర్ఫెక్ట్ చేయాలి. థింక్, డిస్కస్ అండ్ రైట్. ఓకే, థింక్, డిస్కస్ అండ్ రైట్. విచ్ ఇస్ ఆస్కింగ్ క్వశ్చన్? 16 is divided by 4 or divided by 2 is equal to 16 is divided by 4 is divided by 2. This is the asking question. ఇలా మోడల్గా ఉంటే ఏం చెప్తాను, ఒక బ్రాకెట్ ఒక సింగిల్ నెంబర్, ఒక బ్రాకెట్ ఒక సింగిల్ నెంబర్గా ఉండి 3 నెంబర్స్గా ఉంటే వీటిని ఏం చెప్తారు, అసోసియేటివ్ ప్రాపర్టీ. దిస్ ప్రాపర్టీ is a associative property. Use the symbol is a division symbol.
డివైడెడ్ బై మీన్స్ డివిజన్. ఓకే, మనం అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సింబల్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మనం ప్రాబ్లం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 16 + 4 అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, 16 - 4 అంటే ఏం చేస్తారు, 16 × 4 అంటే అప్పుడు ఏం చేస్తారు, 16 is divided by 4 అంటే ఏం చేస్తారు. ఇక్కడ మీరు దేనికి విలువిస్తున్నారు, సింబల్కి. సింబల్ ఏదైతే ఉందో దానికి వాల్యూ అని ఇస్తారు. 16 + 4 చేసినప్పుడు 20 అవుతుంది. అంటే ఇక్కడ ఇవ్వబడిన సింబల్కి మాత్రం మనం వాల్యూ ఇస్తాము, నంబర్కి కాదు. ఆ సింబల్ ఏం చెప్తుంది, ఆ ప్లస్ ఏమంటాడా, మైనస్ తర్వాత ఇంటూ డివిజన్ ఏదైతే అది సింబల్ చూడగానే ఆటోమేటిక్గా మనకు అంతే అయిపోతుంది. ప్లస్ చూడగానే దీన్ని ఎడిషన్ చేయాలి, ఓకే, మైనస్ చూడగానే సబ్ట్రాక్షన్ చేయాలి, నెక్స్ట్ ఇంటూ చూడగా వీటిని అంటే మనం మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ డివిజన్ సింబల్ చూడగానే చెప్తాం, ఆ వెంటనే డివిజన్ చేయాలని మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అడిగింది ఏమడుగుతుంది చూడండి ఒకసారి, డివిజన్ సింబల్ అడిగినారా, ఆ డివిజన్ చేద్దాం. మరి 16 / 4, 16 4 డివిజన్ చేస్తే 4 4 16. ఓకే, ఆన్సర్ ఇస్ 4 అండ్ రిమైన్ నెంబర్ ఇస్ 2 ఈజ్ ఈక్వల్ టు 16 డివైడెడ్. ఇప్పుడు 4ని 2 డివిజన్ చేసండి, 2 2 4. ఓకే, 2 ఆన్సర్ వచ్చింది. ఇక్కడ వచ్చిన ఆన్సర్ మనం రాయాలి. నెక్స్ట్ అండి 4ని 2తో చేస్తే వస్తే 2 ఈజ్ ఈక్వల్ టు 16 డివైడెడ్ బై 2 అంటే 8. దట్ మీన్స్ నాట్ ఈక్వల్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 8. కాబట్టి ఇక్కడ వర్తించదు. ఈజ్ నాట్ ఏ డివిజన్ ఈజ్ నాట్ ఏ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా, డివిజన్ ఈజ్ నాట్ ఏ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ 3 ఒకటి చూద్దాం, పేజ్ నెంబర్ 23లో. అది ఎందుకంటే అది చెప్తే మనకి డూ దిస్ లో చెప్పొచ్చుకొని. ఓకే, పేజ్ నెంబర్ సీదా పేజ్ నెంబర్ 23. What is the asking question? Example third question. What is the asking? Find 12 into 75 using distributive property. Okay, what is the meaning of distributive? Distributive means పంచ విధానం కదా, distributive property. Okay, distributive property. First of all, do the problem 12 into 75. Distributive means పంచడం. 75 ని 2 గా విడగొడదాం. 12 into 70 plus 5 total is 75. 75 ని 70 plus 5 రాయొచ్చు. ఓకే, రాయండి. 12 into 70 ఓకే ప్లస్ నెక్స్ట్ 12 into 5. చూసారా, డైరెక్ట్ ఇలా చేసిన ఆన్సర్ వచ్చింది. కానీ ఇక్కడ అడిగిన ప్రాపర్టీ విచ్ ప్రాపర్టీ యాజ్ గివెన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం మనం చేయాలి. ఓకే, 12 7 84 అండ్ రిమైన్ నెంబర్ 0 ప్లస్ 12 5 60. ఓకే, యాడ్ ద 840 ప్లస్ 60. ఓకే, యాడ్ ఇట్ 4 plus 6 10 9. Total answer is 900. This is the distributive property. Next ఇక్కడ do this అడిగినప్పుడు మనం చూద్దాము. ఓకే, write the question on the page number 23. First question, find. What is asking first question? Find 25 into 78. ఓకేనమ్మా, ఇక్కడ మనం 2 టైప్స్గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 plus 5గా విడగొట్టుకోవచ్చు 25ని, లేదా 78ని 80 minus 2గా చేసుకోవచ్చు, మన ఇష్టం. 25 20 plus 5గా 80కి 78 కదా 80 minus 2గా మనం విడగొట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, మన ఇష్టం ఏది కావాలంటే. ఓకే, మనం ఇప్పటి వరకు మరి 80 కాకుండా చూద్దాము. 78 into 25 is equal to 78 into 20 plus 5. Okay, write the distributive property. 78 into 20 plus 78 into 5. Do the multiplication 78 and 20 take. 2 8 are 16. 2 4 2 7 are 14. 14 plus 1 15. Remain number 0. Total is 1560 plus 78 5 are 5 8 are okay 40. Next 5 7 are 35 plus 4
39. Total 390. Okay, add it to 1560 plus 390. Okay, 0, 6 plus 9, 15. Next 9 plus 1. Totally 1950. This is the answer. We using the distributive property. Okay, number. Next 17 into 26 మీరు చేయొచ్చు. మీరు చేసేయండి నీట్గా ఎక్కించుకోండి అందరూ. నెక్స్ట్ చేసే విధానం చెప్తాను నేను. How will do the next question? 17 into 26. We using distributive property. Okay, 17 into 30 minus 4. What is the meaning of 30 minus 4? 26. Right answer is the 26. 26 మనం 30 minus 4 గా రాసుకోవచ్చు. Next one 17 into 30. Using the symbol minus. Okay, 17 into 4. ఓకే, ఈ రెండింటి మల్టిప్లై చేయండి, ఒక ఆన్సర్ వచ్చింది. తర్వాత ఈ రెండింటి మల్టిప్లై చేయండి, ఒక ఆన్సర్ వచ్చింది. మధ్యలో మైనస్ ఉంది, ఈ రెండింటిలో వచ్చి దీన్ని తీసేయండి. ఓకే, వచ్చే ఆన్సర్ జాగ్రత్త రాయండి. నేనే చెప్పారా? చలో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎక్కించండి. రైట్ ద థర్డ్ క్వశ్చన్. థర్డ్ వాట్ ఈస్ ఆస్కింగ్ థర్డ్ క్వశ్చన్? 49 into 68 plus 32 into 49 యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఆల్రెడీ వాడే యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలు ఇచ్చిండు, మనం దాన్ని కొంచెం చేంజ్ చేద్దాము. ఓకేనమ్మా? ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ నెంబర్. విచ్ కామన్ నెంబర్? ప్లీజ్ లుక్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, 49 ఒక రెండిట్లలో ఉంది. ఓకే, వి యూజ్ కామన్. కామన్ దేని? 68. ఇక్కడ రిమైన్ నెంబర్ 68. సెంట్రల్ సింబల్ ఈజ్ ప్లస్ 32. ఓకే, 49 into bracket means into symbol. Total addition చేయండి. 68 plus 32. Totally 10 plus 100. Totally 100. Okay. 49 into 100. 49 into 100. 49 100. ఏమొస్తుంది? 49 100. 49 into 100 4900. ఓకేనమ్మా? ఇంతవరకు వెరీ గుడ్, మంచిగా వెళ్ళారు, చక్కగా రాసుకోండి. నెక్స్ట్ ఐడెంటిటీ. పుట్ ద ఐడెంటిటీ ఆఫ్ ఐడెంటిటీ for addition and multiplication. Put the heading, the page number is 23rd. Identity. Identity for additions, and multiplications. ఓకే, ఐడెంటిటీ ఎడిషన్ పార్ మనం ఇందా చెప్పే కదా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఐడెంటిటీ? గుర్తింపు కదా. ఆ గుర్తింపు మనం ఇక్కడ కదా మనకి ఇవ్వబడిన సింబల్స్ ప్రకారం మనం ఏం చేయాలి అది మనం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 plus 0. ఓకే, దిస్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ ద పేజ్ నెంబర్ 23rd. 2 plus 0 is equal to 2. ఏం చేస్తారు ఇక్కడ? ఐడెంటిటీ. ఇప్పుడు ఎడిషన్ ఐడెంటిటీ ఈజ్ 0, ఎందుకంటే సేమ్ నెంబర్ మనకి ఆన్సర్గా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 9 plus 0 9 ఆన్సర్గా వచ్చిందంటే డోంట్ చేంజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఇన్ ద నెంబర్. ఇక 0 plus 11 is equal to 11. ఇక్కడ 11 ఉంది, 11 అంటే ఏ నెంబర్కైనా మనం 0తో యాడ్ చేసినప్పుడు మళ్ళీ అదే నెంబర్ ఆన్సర్ కాల్డ్ ఎడిషనల్ ఐడెంటిటీ. ఇప్పుడు వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఎడిషనల్ ఐడెంటిటీ ఈజ్ 0. ఎడిషనల్ ఐడెంటిటీ ఈజ్ 0. వెరీ ఇంపార్టెంట్ బిట్ అనేది రాసుకోండి. ఎడిషన్ ఐడెంటిటీ ఆఫ్ ఎడిషన్ రాసుకోవచ్చు. ఐడెంటిటీ ఆఫ్ ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం ఏ నెంబర్కైనా 0 యాడ్ చేసినప్పుడు మళ్ళీ అదే నెంబర్ ఆన్సర్గా రావాలి. క్వశ్చన్లో ఉన్న నెంబరే మళ్ళీ ఆన్సర్గా వస్తే దాన్ని 0ని దానికి ఎడిషనల్ ఐడెంటిటీ అంటాం. నెక్స్ట్ వన్, ఇక్కడ ఆస్కింగ్ క్వశ్చన్ డాష్ ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 25కి ఏమి యాడ్ చేస్తే మనకి 25 వస్తుందా? 0 అంటే ఏమీ లేదని మనం అక్కడ. నెక్స్ట్ సెకండ్ టైం చూడండి, 1 into 9. ఇక్కడ యూజింగ్ ద సింబల్ ఈజ్ ఇంటూ. ఓకేనా? నెక్స్ట్
1 into 9. What is the meaning of into? Into means multiplication. 1 into 9 equal to 9. 6 into 5. 6 into 5 చేసినప్పుడు ఏమొచ్చింది 30 వచ్చింది. అంటే ఇక్కడ తీసుకున్న నెంబర్ ఇక్కడ ఆన్సర్గా రాలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఐడెంటిటీ ఆఫ్ ద మల్టిప్లికేషన్. విచ్ నెంబర్ హ్యాస్ ద ఐడెంటిటీ ఆఫ్ మల్టిప్లికేషన్? ఓకే, 1 ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ మల్టిప్లికేషన్. వై అంటే ఏదైనా నెంబర్ని మనం 9తో 1తో మల్టిప్లై చేసినప్పుడు సేమ్ ఆన్సర్ మనకు రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 6 into 4 రాసినప్పుడు 24 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 11 into 1 is equal to 11. నెక్స్ట్ లాస్ట్ వన్ 2 into 1 is equal to 2. నెక్స్ట్ వన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. Multiplicative identity. What is the multiplicative identity? 1. అదే కదా, ఏదైనా నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే తిరిగి అదే నెంబర్ ఆన్సర్గా రావడాన్ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. కాబట్టి 1తో మల్టిప్లై చేస్తే ఏం ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా నెంబర్కి 0 యాడ్ చేయడం వల్ల మళ్ళీ అదే నెంబర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక ఎడిటివ్ ఐడెంటిటీ ఏమొస్తుంది, ఇక్కడ 0 అవుతుంది. ఓకే, వెరీ గుడ్, బాగా అర్థం చేస్తున్నారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2 చూద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ టర్న్ ద పేజ్ నెంబర్ ఈజ్ 24th. 3 minutes 3 minutes 70 minutes. ఒకసారి చూడండి మీరు, ఇది మీరు చేయడే 28 into 19. 28ని 19 మల్టిప్లై చేస్తే ఎక్సర్సైజ్ 2.2లో ఎక్సర్సైజ్ 2.2 28 into 19 is equal to 532 వచ్చిందంట. ఓకే, ఎట్ ద సేమ్ టైం 19 into 28 చేసిన దగ్గర ఏమొస్తుంది ఆన్సర్ 532. యువతల 532 రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఈస్ ద ఆస్కింగ్ సెకండ్ వన్? 1 into 47 is equal to 147 are 47. At the same time 47 into 1 equal to కూడా 47. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఈస్ ఆస్కింగ్ థర్డ్ వన్? A into B is equal to C అయితే దెన్ B into A equal to what is the right answer? C అవుతుంది. A into B equal to C. A into Bని మల్టిప్లై చేసి C అనే ఆన్సర్ వస్తే మరి అప్పుడు Bని Aని మల్టిప్లై చేసినప్పుడు సేమ్ అదే ఆన్సర్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద ఫోర్త్ క్వశ్చన్? 58 plus 42 is equal to 58 to 42 రేషన్ చేస్తే 100. ఓకే, దెన్ 42 plus 58 is equal to also 100. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, 85 plus 0 is equal to 85. Then 0 plus 85 is equal to also 85. Next sixth one, A plus B is equal to D. Then B plus A equal to D. Right answer. Okay అమ్మా, అది తిట్టి దట్టారు కదా సేమ్. ఇవి మొత్తం వాళ్ళు ఇచ్చినవి, ఇవి మనం చేయవన్నాం. ఓకేనా? ఓకేనా? ఈరోజు తోటి ఎండ్ ఆఫ్ ది క్లాస్ అనేది. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2లో ఫస్ట్ క్వశ్చన్ వరకు చెప్పాను. అలాగే ఇప్పుడు ఎంతవరకు చెప్పినంతవరకు ఖచ్చితంగా హోంవర్క్ నోట్స్ ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. అందరూ క్లాస్ వినాలి. క్లాస్ వినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వేరే సెల్ ఫోన్ పెట్టుకోను, లేకపోతే పక్కన రీసౌండ్ వచ్చినప్పుడు లేదా టీవీ ముందు కూర్చొని దయచేసి వీడియో చూడొద్దు. జాగ్రత్తగా చూడండి. అర్థం కాకపోతే ఒకటికి మరొకసారి చూడండి. ఇచ్చిన హోంవర్క్ పర్ఫెక్ట్గా రాయండి. ఓకేనమ్మా? ఎట్టి పరిస్థితుల్లో కూడా హోంవర్క్ రాయకుండా మాత్రం ఉండొద్దు. ఇది మీ భవిష్యత్తు కోసం, మా కోసం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి వీడియో చూసి పర్ఫెక్ట్గా హోంవర్క్ రాయండి. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్ నాన్న.